నమస్కారం గురుగారు. నమస్తే తల్లి. సంశయం శస్త్రశనమయ్యప్ప. గురుగారు, ఇంట్లో పీఠం పెట్టుకోలేని వాళ్ళు రోజు గుడికి వెళ్తూ ఉంటారు కదా అమ్మవారిని ఆరాధించడానికి. సో అమ్మవారికి ఇష్టమైన వస్తువులు ఏంటి గురుగారు? ప్రత్యేకమైన వస్తువులు ఏమేమి తీసుకొని వెళ్ళాలి గుడికి? ఒక్కసారి తెలియజేయండి. ఓకే అమ్మా, ముందుగా మా స్వామి గారు దానం చేసుకుని ముందుకెళ్దాం. స్వామి స్వరూపత్తేరు అర్చన ఆర్యంగాని కొద్ది పులకం ఎర్మేని ధర్మశాస్త్ర శబరి గిరీశన్ ఆర్యవుతున్న జ్యోతి స్వరూపణ ఉమాపతి రమాపతి భాగ్యపుత్రుని శ్రీ పరశురామ దేవాయ నమో వల్లభాయ నమో నమః. శరన్నవరాత్రులలో అమ్మవారి ఇంట్లో పీఠం పెట్టుకోవడం, బయటికి దేవాలయం ఉండడం. ఇంట్లో పీఠం పెట్టుకోకుండా దేవాలయానికి వెళ్తుంటారు కొంతమంది. కొంతమంది ఇంట్లో పీఠం పెట్టుకుని అమ్మవారిని దేవాలయానికి వెళ్తుంటారు. కొంతమంది దీక్షపరంగా ఉంటారు. కొంతమంది అమ్మవారిని మొత్తం రెడ్ కలర్ వస్త్రాలతోటి అమ్మవారి లేకన రూపం తెచ్చుకొని ఉంటారు. కొంతమంది కంకణమాన్ని కట్టుకుంటారు. కొంతమంది మెడలో కండువా మాత్రం వేసుకుంటారు. అట్లా కొంచెం అమ్మవారు ఏ విధంగా అమ్మవారిని ఆరాధిస్తారు. అమ్మవారి దయ చల్లని అమ్మవారి దయ మన మీద ఉంటే అన్ని మన దగ్గర ఉన్నట్టు. చల్లని చూపు మన మీద అన్నీ ఉన్నట్టు. సరే, ఇదేనా సార్ మీ దేవాలయం నుంచి మాట్లాడి కొంచెం చెప్తాను. ఇప్పుడు అందరూ ఏంటంటే దేవాలయానికి వెళ్ళేటప్పుడు ఒక్కొక్క వస్తువు తీసుకెళ్తే ఒక్కొక్క సిస్టమ్ బాగుంటుంది. నవరాత్రులలో అమ్మవారికి ఎర్రని దానిమ్మ పండు తీసుకెళ్తే చాలా విశేషమైన దండం ఉన్నది వస్తుంది అన్నమాట. ఇట్లా సంతర పండు తీసుకెళ్తుంటే మనకు అప్పులు పోతుంటాయి. ఓకే, అట్లా ఒక్కొక్క సిస్టమ్ ఉందన్నమాట. ఇప్పుడు మనకి ఎర్రటి కలర్ అరటిపళ్ళు ఉంటాయి, కేరళలో అయితే ఉంటాయి, ఇక్కడ ఇంట్లో చేసుకోవాలి. తర్వాత ఒక్కొక్క వస్తువు తీసుకోవాలి. ఇక్కడ ఏంటంటే అంటే కొబ్బరికాయలు తీసుకెళ్తుంటారు. కొబ్బరికాయ రావుకు సంబంధించింది, శనికి సంబంధించింది. కొంతమంది కొట్టేసి మన దాంట్లో పచ్చ తెచ్చుకుంటుంటారు ఇంటికి కొబ్బరి చిప్ప. మనము ప్రసాదంగా తీసుకునేది ఏదైతే ఉందో కొబ్బరికాయ, మా కేరళలో అక్కడ ఎక్కడైనా కూడా ఏం చేస్తారంటే నార్త్ సైడ్ అసలు కొబ్బరికాయ కొట్టారు. నార్త్ ఏ దేవానికి వెళ్ళినా కొబ్బరికాయ కొట్టారు. అట్లా పీచుతో ఉన్న కొబ్బరికాయ అమ్ముతారు. అట్లనే తీసుకొని దేవుడి దగ్గర పెట్టడం, అలానే మనకి ఇస్తారు ఇంటికి తీసుకెళ్ళిపోవడానికి. ఓకే గురుగారు. సో మా దగ్గర అయితే ఏంటంటే కొబ్బరికాయ కొంటాము, పట్టుకొని ఎడమ 7 టైమ్స్ యాంటీక్లాక్ తిప్పి ఇట్లా దూరం పెద్ద రాయి ఉంటుంది గుడికాడ, అది ఇసిరిగా కొట్టేస్తాం అన్నమాట. శబరిమల కానీ ఇక్కడ మొత్తం మా కేరళ ఎక్కడే ఊళ్ళైనా అంతే, అలా మొదలు అలా కొట్టేస్తాం. అది అయిపోయింది. దిష్టి తీయడానికి కొబ్బరికాయ ఏర్పాటు చేస్తారు. మనం నవరాత్రులలో కూడా స్టార్టింగ్ కొబ్బరికాయ కొడతాము, లాస్ట్కు మళ్ళీ కర్పూరం పెట్టి తిప్పి అమ్మవారికి కొబ్బరికాయ కొట్టి జరిపేస్తాం పీఠ. అవును. ఇప్పుడు మనము ఏదైతే ఇప్పుడు కొంతమంది ఏం చేస్తారంటే వ్రతం ఉంటుంది, అంటే వ్రతం ఉన్నాం గుడికి వెళ్తే తీర్థ ప్రసాదాలు తీసుకోవచ్చా అని అర్థం. అవును. ఇప్పుడు భగవంతుడి దగ్గరికి వెళ్ళావు, భగవంతుడి అనుగ్రహం మనకి ఎలా వస్తుంది? ప్రసాదం ద్వారా వస్తుంది. తీర్థ ప్రసాదాల ద్వారానే మనకు అనుగ్రహం వస్తుంది. ఆ రూపంగా మనకు వస్తుంది అన్నమాట. తీర్థం స్వీకరించాం, మన షట్చక్రాలకు అనుకూలంగా మారిపోతాయి. ఆ షట్చక్రాల ద్వారా మనకు షట్చక్రాలను ఏ పనులైనా అవుతుంటాయి. చక్రాలు సరైన పద్ధతిలో తిరగకపోతే మన పనులైనా ఆగిపోతుంటాయి. అది ఉపవాసాలు ఉన్నాం కదా అని స్వీకరించకుండా ఉంటారు. ఆ ప్రసాదం ద్వారానే మన దగ్గరికి స్వామివారి అనుగ్రహం, అమ్మవారి అనుగ్రహం మన దగ్గరకు వస్తామన్నమాట. ఆ కళ్ళకద్దుకొని ఎందుకు తీసుకుంటాం? మనం ప్రసాదమే కళ్ళకద్దుకొని తీసేసుకుంటాం అన్నమాట. అంటే ఉపవాసాలు ఉన్నా తీసుకోవచ్చు. అదేమ్మా, ఉపసించడం అంటే దేవుడిని ఆరాధించడం. మొత్తం ఏం తినకుండా పడిపోయినా సరే నీ శక్తే లేకుండా దేవుడిని ఎలా ఆరాధిస్తావు? పూజ కూడా చేయరు. పొద్దున్న నుంచి సాయంత్రం ఉపవాసం, రాత్రి సాయంత్రం టైంలో నీకు అగరబత్తులు ఇచ్చి శక్తి లేనప్పుడు శ్లోకం ఏం చదువుతావు, అర్చన ఏం చేస్తావు, అమ్మవారిని నిర్ణయాలు తీస్తావు. బ్రెయిన్ మొత్తం ఆకలి మీద ఉంటుంది, కడుపు మొత్తం చేస్తూ ఉంటుంది. కొంతమంది ఆరోగ్యరీత్యా బాగాలేని వాళ్ళు తిని ఉండడుచుండు. మన శక్తి మనము ఏంటంటే ఎక్కువ మట్టుకు ఉపసించడం అంటే దేవుణ్ణి ఆరాధించుకుంటాడు, అతి దగ్గరగా ఉండడం అన్నమాట. అలా చేయాలి. దాని అంటే నేను ఇప్పుడు వ్రతంలో ఉన్నా, నేను ఉపవాసం తీసుకోకూడదు ప్రసాదం అంటే దేవుడే నీకు ఆ రూపంగా ప్రసాదం రూపంగానే మనకు అనుగ్రహం ఉందన్నమాట. స్వామి అనుగ్రహం దొరుకుతుంది, ప్రసాదం రూపంలో దొరుకుతుంది. ఇప్పుడు సరే మనం కొబ్బరికాయ కొట్టాం, ఆడ పడేసి అమ్మవారి కొబ్బరికాయ కొట్టేసాం, దాంట్లో ఏం చేసి ఒక పచ్చ మనకు రిటర్న్ ఇస్తారు. అవును. ఇప్పుడు ఏం చేస్తామంటే రాహుకు సంబంధించిన సిస్టమ్ అంటే చంద్రుడు సిస్టమ్ తోటి రాహు కంట్రోల్లో వస్తాడు. అందుచే కొబ్బరికాయకి సంబంధించిన వాటర్ లోపల ఉండడం, ఆ కొబ్బరికాయ తిప్పి నీళ్ళు వేయడం, కొబ్బరికాయ తిప్పేసి బయటపడడం, కొబ్బరికాయ తిప్పి ఇవన్నీ దృష్టిపరంగానే పనిచేస్తాయి. ఎక్కువ కొబ్బరికాయ ప్రతి ఒక్కరు కొన్నప్పుడల్లా కొబ్బరికాయనే ఉంటారు. దేవుడు గుడికి వెళ్ళి కొబ్బరికాయ కొట్టాలి అంతే. కొబ్బరికాయ ఎప్పుడు కొట్టాలంటే మనకు బాగా ఇబ్బంది ఉండి కష్టంగా ఉన్నప్పుడు ఆ కొబ్బరికాయని ఒకరోజు ఇంట్లో పెట్టి ఆ కొబ్బరికాయను ఒక చేతితో పట్టుకొని అమ్మవారికి 16 ప్రదక్షిణ చేయాలి. అమ్మవారి టెంపుల్కి, అమ్మవారి దేవాలయానికి వెళ్తే 16 ప్రదక్షిణలు చేయాలి. శివుడి దగ్గరికి వెళ్తే 11 ప్రదక్షిణాలు చేయాలి. ఆంజనేయ స్వామికి 9 ప్రదక్షిణాలు చేయాలి. ఒక్కొక్క సిస్టానికి ఒక ప్రదక్షిణాలు ఉండాలి. గురువులు చెప్తారు అది.
ఆ కొబ్బరికాయ తీసుకొని తిప్పి ఆడ ప్రదక్షిణ అయిన తర్వాత మనలో ఉన్న నెగిటివ్ అంతా కొబ్బరికాయలకి వస్తుంది. ఆడ కొట్టేస్తాం, అయిపోయింది. కొట్టి అక్కడ అప్పేస్తాం. దేవుడి దగ్గర పాదాల దగ్గర పెట్టేసాం మన కష్టాన్ని. మనం విన్న నెగిటివ్ ఫోర్స్ మన కష్టాన్ని దేవుడి దగ్గర పాదాలు పెట్టేసాం. మనం సాంపచ్చ తీసుకొచ్చుకోవడం ఎందుకు? ఓకే, ఇస్తే మన తెచ్చుకోకూడదు. ఏదైనా కూడా కొబ్బరి అందుగురించే పండు తీసుకెళ్ళండి. ఓకే గురుగారు. ఏదైనా పండు తీసుకెళ్ళంటే నీకు ఆడ పెట్టే ప్రసాదం రూపంగా అనుగ్రహంతో నీకు ప్రసాదంగా వస్తుంది. అట్టిపళ్ళు తీసుకెళ్తాము, అవి తీసుకెళ్తాము. ఒక్కొక్కటి ఉంటాయి, గ్రేప్స్ ఒక్కొక్కటి సంబంధించినాయి అన్నమాట. ఒక్కొక్క పండు ఒక గ్రహానికి సంబంధించిన, ఒక సిస్టమ్ ఒక గ్రహానికి సంబంధించిన అన్నీ ఉంటాయి. ఆ పండుగ తీసుకెళ్తే ఆడ అమ్మవారి దగ్గర పెట్టడం, అయ్యవారి దగ్గర పెట్టడం, ఆయన అనుగ్రహం ఎట్లొస్తుంది? ఆయన తిని ఆ స్వీకరించి ఆ ప్రసాదంగా మనకి ఇస్తారనమాట. అనుగ్రహం అన్ని దేవుళ్ళలో ప్రసాదంగా లడ్డు ప్రసాదం, పులిగోర ప్రసాదాలు అంటే అది గుడికి వెళ్ళి రాగానే బయట నోరు తీపి చేసుకుంటే మనకంత శుభం జరుగుతుందని. అంతే, ఏదైనా శుభం జరగాలని తీపి మన పోయిన నూతన డ్రెస్సులు వేసుకున్న గుడికి పోయినా ఎక్కడ పోయినా అంటే స్వీట్ ఎందుకు తింటామంటే అన్ని తీపిగా శుభం జరగాలని. అందుగురించి ప్రసాదం పరంగా లడ్డు అమ్ముతారు. స్వామి అనుగ్రహం తీపిగా ఉంటుంది కాబట్టి, అన్ని శుభదాయకంగా ఉంటుంది కాబట్టి ఆ ప్రసాదం ఆ విధంగా మన దగ్గరకు వస్తుంది. తప్పకుండా గురుగారు. అందుగురించే ఏమైనా గుడికి వెళ్తే మీరు వండుకున్న ప్రసాదం తీసుకెళ్ళండి. లేదు అంటే ఒక పండు పూల పళ్ళతో వెళ్ళండి. ఓకే. అంటే ప్రతి ఒక్కరు కూడా కొబ్బరికాయ పట్టుకుని వెళ్తారు. ఇక్కడ అందరూ చూస్తుంటారు కదా, తెలుగు రాష్ట్రాల్లో ఏడో కొబ్బరికాయ పట్టుకుని వెళ్తారు. నార్త్లో అసలు కొబ్బరికాయ కొట్టారు, కొబ్బరికాయ తాకిస్తారు అంతే. ఎక్కడైనా పో, నువ్వు కాశీ పో, నార్త్లో బాంబే గింబే ఎక్కడైనా పో, ఏదైనా కొబ్బరికాయ కొట్టారు. కొబ్బరికాయ తాకియడం అంతే. కొబ్బరికాయ తీసుకొచ్చి దృష్టి పరంగా ఇంటికి బయట కడతాను అంతే, అమ్మవారిని తగ్గించేసి ఆడ నార్త్లో. ఇక్కడేమో కొబ్బరికాయ కొడతారు, మన ఇంటికి తెచ్చుకుంటారు. మీ దోషం తీసుకెళ్తారు, మళ్ళీ సగం నాకు కావాలని తెచ్చుకుంటారు. నా దోషం నాకు ఇచ్చేయాలి, నా దోషం అట్లా తీసే, నా దోషం నాకు కావాలని మళ్ళీ తెచ్చుకుంటారు అనమాట. అట్లా మన దిష్టి దోషం, చెడు దోషం విడిచిపెట్టేసి వచ్చేయాలి, మళ్ళీ పట్టుకొచ్చుకుంటారు. ఎక్కువ మటుకు కొబ్బరికాయలు కొట్టకుండా, ఎక్కువ మటుకు దేవుడికి కానీ ఫలాన్ని నువ్వు కొబ్బరికాయ కొట్టి తిను. ఎట్లా తింటావు? అవన్నీ కుచ్చుకుంటుంటాయి, కొట్టే తింటావా? అమ్మవారికి అంత కష్టం ఇస్తావా నువ్వు తినమని? అమ్మవారికి దేవుళ్ళకి అంత కష్టం ఇస్తావా? కొట్టి దాన్ని పైన చిప్పది ఇదే చేసి అవి చేసావని పెట్టడం. ఖాళీ ప్రసాదంగా తురుములను అట్లా ఇట్లా వాడాలి అంతే. కొబ్బరికాయ కొట్టే తినేసి ఆ పూలు తీయాలన్నా వద్దన్న అంత అదే. కొంతమంది అయితే కొబ్బరికాయ కొట్టినా దానికంటే నారలు పిచ్చి పిచ్చి ఉంటుంది అంట. అందులో డస్ట్ అంతా మొత్తం కొబ్బరికాయ లోపల వైట్లో పడిపోతుంది అనమాట. అటనే ఎక్కిస్తుంటారు బూరితో సహా. ఆ కొబ్బరికాయ తీసుకెళ్తారు దేవుళ్ళకి. ఇక్కడ కొడితే కొబ్బరికాయ పచ్చ ఎక్కడన్నా ఇది ఎక్కడ పక్కన మొత్తం లేలని ఆ కొట్టు ఇట్లా కొడుతుంటారు. వాడు దేవుడి దగ్గర ఉంటే రూపాయి 2 రూపాయలు అదే వానికి రూపాయి 2 రూపాయలు అవసరం ఉండదు, దేవుడు అవసరం ఉండదు ఆడ ఆ కొబ్బరికాయ కొట్టడంలో. అది తీసుకొని వెళ్తూనే ఉంటారు. అది తీసుకొని దేవుడి దగ్గర, ఈ దేవుడి దగ్గర పంతులు కూడా తీసుకోడు. ఆయన తెలుసు ఈ కొబ్బరికాయ దేవుడికాయ పిచ్చలు కొడుతున్నారు ఊకానేసి. సరే మా కొబ్బరికాయ బయట కొట్టి బయటకు వెళ్ళి తీసుకోవాలన్నాడు. బయట ఎందుకు కొట్టమంటారు? ఆ దిష్టి దోషం ఇక మా ఇంటి దాకా మా గుడి దాకా ఎందుకు తీస్తున్నారు అనేసి అక్కడికి వెళ్ళి అటే అనమాట. అది అందుచే కొబ్బరికాయని చాలా తగ్గియండి. ఇంట్లో కూడా ప్రసాదాలు ఎక్కియండి, దేవ ప్రసాదాలు, పూలు పండ్లు అలాంటివి ఎక్కియండి. కొబ్బరికాయ చాలా తగ్గించుకోండి. అదేంటే ఎప్పుడైనా దిష్టి తీయడానికి సంబంధించిందో, ఈ వాహనాల దిష్టి తీయడానికి సంబంధించిందో, మన ఇంటి మీద దిష్టి తీయడానికి సంబంధించిందో ఆ సమయంలో టెంకాయలు వాడండి. అందుగురించి ఎంగిల్ లేకుండా వచ్చే పండు కొబ్బరికాయ, అట్టిపండు. ఆ విధంగా ఓకే, అది చాలా ప్రత్యేకమైన పవిత్రమైన పండు, అది దేవుడికి ఎక్కిస్తాం. కాకపోతే ఎన్నో రకాల పండ్లు ఉన్నాయి. దానిమ్మ పండు ధనానికి సంబంధించి ఎక్కిస్తుంటారు, సంతర పండు ఉప్పల బోరానికి ఎక్కిస్తుంటారు, జామకాయలు ఆరోగ్యానికి ఎక్కిస్తుంటారు, పెళ్లి సంబంధాల కోసం సపోటా పండ్లు ఎక్కిస్తుంటారు. అంటే కొన్ని ఉంటాయి, జరుగుతుంటాయి అన్నమాట. అందుగురించి చేయండి. అదే ఏదైతే ప్రత్యేకంగా ఉంటుంది, నవరాత్రులలో 3 రోజులు చాలా ప్రత్యేకమైన రోజులు ఉంటాయి. మన శ్రీ మలయాళ భగవతి పీఠంలో ప్రత్యేకమైన హోమాల కార్యక్రమాలు అన్నీ జరుగుతున్నాయి నవరాత్రులలో. లాస్ట్ రోజు మాత్రం చాలా ప్రత్యేకమైన హోమాలు ఉంటాయి. 3 days. ఒకరోజు మొత్తము అష్టమి రోజు మొత్తం మిన్పాయి గ్యారెలతో జరుగుతుంది. సప్తమి రోజు వచ్చేసి గుమ్మడికాయలతోటి గుమ్మడికాయలతో జరుగుతుంది. ఓకే గురుగారు. నవమి రోజు మొత్తం విప్ప పువ్వుతో జరుగుతుంది. ప్రతి రోజు ఒకరోజు ఒక ద్రవ్యంతో ప్రత్యేకంగా జరుగుతుంది అమ్మవారి నవరాత్రులు. ఎవరైనా వచ్చి వీక్షించి అమ్మవారి కంకణధారణ చేసుకుని దండం పెట్టుకుని వెళ్ళొచ్చు. మా భగవతిని, అమ్మవారిని అక్కడ ఉన్న హోమంలో పాల్గొన ఏదైతే ప్రత్యేకమైన వస్తువులతోటి హోమం చేస్తున్నప్పుడు అందులో ఉన్న అగ్ని కానీ అయితే ధూపం కూడా కడుపులోకి వెళ్ళిన లోపల ఉన్న దుష్టగ్రహాలు కూడా పారిపోతుంటాయి అన్నమాట. చేసుకోవచ్చు అవన్నీ కూడా. ఇలా చేయండి, మంచిగా అమ్మవారి అనుగ్రహం మీ అందరూ పొందాలి. ఈ విధంగా వెళ్తుంటే సక్సెస్గా నవరాత్రి ఉత్సవాలు చాలా బాగా జరుగుతుంటాయి.
తప్పకుండా గురుగారు. ఈ నవరాత్రుల్లో గుడికి వెళ్ళేవారు ఎలాంటి పలహారం తీసుకొని వెళ్ళడం వల్ల ఎలాంటి మోక్షం కలుగుతుంది అని ఎంతో చక్కగా తెలియజేసినందుకు ధన్యవాదాలు. చూసారు కదా, మా వీడియో తప్పకుండా మీకు నచ్చిందని అనుకుంటున్నాను. అలా అయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. గురుగారిని కలవాలి, మరిన్ని వివరాలు తెలుసుకోవాలి అనుకునే వాళ్ళు వీడియోలో స్క్రోల్ అవుతున్న నెంబర్ని కాంటాక్ట్ అవ్వచ్చు. థ్యాంక్ యూ.